ప్రీవియస్ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక పర్సన్ కింద కామెంట్ చేశారు, ప్రీవియస్ పేపర్స్ ఉంటే పెట్టండి అని. నేను పెట్టచ్చు, కాకపోతే డిఫరెన్స్ ఏమైందంటే ప్రీవియస్ పేపర్స్లో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, లా ఈ మూడింటికి డిఫరెంట్ మార్క్స్ ఇచ్చారు. అదేంటంటే జనరల్ నాలెడ్జ్కి 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి 30 మార్క్స్, అలాగే లాకి వచ్చి 20 మార్క్స్. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్కి, సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్కి మార్క్స్ అనేది మార్చారు. ఎలా అంటే జనరల్ నాలెడ్జ్కి 20 మార్క్స్, మెంటల్ ఎబిలిటీకి 10 మార్క్స్, కానీ లా సబ్జెక్ట్స్కి 50 మార్క్స్ ఇచ్చారు. అర్థమవుతుందా? అందులో ప్రీవియస్ లా సబ్జెక్ట్స్కి జస్ట్ 20 మార్క్స్ మాత్రమే, ఇప్పుడు లా సబ్జెక్ట్స్కి 50 మార్క్స్. సో మనం లా ఎంత తరుగా లా సబ్జెక్ట్ సిలబస్ వాళ్ళు ఇచ్చింది చదివితే అంత బెస్ట్. లా అను జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, ఈ మూడిట్లో ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది లా సబ్జెక్ట్స్. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ చూడండి, కానీ సేమ్ ప్యాటర్న్ మార్క్స్ కాదు. అలాగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు మారిద్ది, మెంటల్ ఎబిలిటీ కొంచెం ఈక్వల్గా ఉండొచ్చు. సో ఏ ప్యాటర్న్లో ఇస్తారు అని మీకు తెలియడానికి నేను ప్రీవియస్ పేపర్స్ చూడమన్నాను. సో నేను దాని మీద ఒక వీడియో చేస్తాను ఎప్పుడో ఒకప్పుడు, ప్రీవియస్ పేపర్స్లో ఎలా ఇచ్చారు, దాని ఆన్సర్స్ మనం ఎలా చదివి ఎలా పెట్టాలి అన్న దాని మీద వీడియోస్ పెడతాను. ఫస్ట్ నేను ఈరోజు హిందూ మ్యారేజ్ యాక్ట్తో ఈ లీగల్ సబ్జెక్ట్స్ని స్టార్ట్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. ఒకేసారి మొత్తం సబ్జెక్ట్ అంతా ఒక వీడియోలో చెప్తే వినటానికి మీకు, చెప్పడానికి నాకు బోర్ కొట్టేసింది. అందుకని నేను ఏం చేస్తానంటే, ప్రతి చాప్టర్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను హిందూ మ్యారేజ్ యాక్ట్ ఫస్ట్ చాప్టర్ సెక్షన్ 1 నుంచి 4 దాకా ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో, అలా మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయి. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ 6 చాప్టర్స్ 6 వీడియోలో నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి హిందూ మ్యారేజ్ యాక్ట్. మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎందుకు పెట్టారు, దేనికైనా ఆబ్జెక్ట్ బేసిక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఎందుకు పెట్టారంటే, ప్రీవియస్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ రాకముందు ధర్మ అని ఒక దాన్ని ఫాలో అయ్యి దాన్ని బేస్ చేసుకొని మనం ట్రెడిషన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఎలా, ప్రీవియస్లో ఏన్షియంట్ సోర్సెస్ ఉన్నాయి, 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఏన్షియంట్ సోర్స్, ఇంకోటి మోడర్న్ సోర్స్. ఎందుకు నేను బేసిక్స్ చెప్తున్నా అంటే, బేసిక్స్లో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేం చెప్తా అంటే, జస్ట్ స్టోరీలా చెప్పి మీకు సెక్షన్స్ గురించి డిస్క్రైబ్ చేస్తాను. నేను చెప్పిన తర్వాత మీరు ఒకసారి బేర్ యాక్ట్ ఓపెన్ చేసి చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓన్లీ బేసిక్ ఆన్ నేను చెప్పింది విని ఎగ్జామ్ రాయొచ్చు అంటే అలా కుదరదు కదా. మనం చెప్పింది వినాలి, అలాగే మనం కూడా చదవాలి. సో నేను ఇప్పుడు బేసిక్ సోర్సెస్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ బేసిక్ సోర్స్ ఏంటంటే, ఏన్షియంట్ సోర్స్ ఉంటుంది అండ్ మోడర్న్ సోర్స్ ఉంటుంది. ఏన్షియంట్ సోర్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి శృతి, ఇంకోటి స్మృతి, ఇంకోటి డైజెస్ట్ అండ్ కామెంటరీస్, ఇంకోటి కస్టమ్స్. ఫస్ట్ శృతి అంటే ఏంటి? హియర్, మనం ఏదైతే విన్నామో దాన్ని బేస్ చేసుకొని మనం దాని గురించి రాయడం, దాని గురించి చెప్పడం. నేను ఇలా విన్నాను అన్నదాన్ని మనం ఫాలో అయ్యింది శృతి అంటారు. ఇంకోటి సెకండ్ వన్ వచ్చి స్మృతి. స్మృతి అంటే ఏంటి? రిమెంబర్. అప్పట్లో రాజు ఇలా చెప్పేవాడు, అలా ఫాలో అయ్యేవాళ్ళం. అప్పట్లో పంతులు ఇలా చెప్పేవాళ్ళు, ఇలా ఫాలో అయ్యాం. అప్పట్లో పెద్ద పెద్ద వాళ్ళు అలా చెప్పారు అని గుర్తున్న దాన్ని బేస్ చేసుకొని ఫాలో అయ్యేవాళ్ళం స్మృతి. ఇంకోటి డైజెస్ట్ అండ్ కామెంటరీస్. డైజెస్ట్ అండ్ కామెంటరీస్ అంటే బేస్ చేసుకుని, ఓకే దీని రిజల్ట్ ఇది, ఓకే దీన్ని ఇలా ఫాలో అవ్వాలి, దీన్ని ఇలా ఫాలో అవ్వాలి అని. థర్డ్ వన్ డైజెస్ట్ అండ్ కామెంటరీస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైజెస్ట్ అండ్ కామెంటరీస్లో 2 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. ఒకటి దయాబాగా, ఇంకోటి మితాక్షర. దయాబాగా స్కూల్ అంటే ఏంటి, మితాక్షర స్కూల్ అంటే ఏంటని తెలుసుకునే ముందు, దయాబాగా రాసిన వాళ్ళు ఎవరు? జిన్ముత్ వాహన. ఇది ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటాయి ఎంసీక్యూలో. దయాబాగా రాసిన వ్యక్తి పేరు జిన్ముత్ వాహన. అలాగే మితాక్షర రాసిన వ్యక్తి పేరు యజవాఖ్య. ఈ 2 నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు గుర్తుపెట్టకపోతే పక్కన ఎక్కడైనా రాసుకోండి. షార్ట్ నోట్స్ ఉంటాయి కదా, రాసి స్టిక్ చేస్తాం,
అలా మీరు స్టిక్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఆ పేర్లు ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. దయా బాగా రాసిన వాళ్ళు జన్ముత్వాహన, మిత్తాక్షర రాసిన వాళ్ళు యజ్వాక్య. ఓకే, అసలు దయాబాగా స్కూల్ అంటే ఏంటి, మితాక్షర స్కూల్ అంటే ఏంటి, మనం ఏ ట్రెడిషన్ని ఏ స్కూల్ని ఫాలో అవుతున్నాం ఫస్ట్ మనకు తెలియాలి. మనం ఏ స్కూల్ని ఫాలో అవుతున్నాం, మనం మితాక్షర స్కూల్ని ఫాలో అవుతున్నాం. మితాక్షర స్కూల్ హోల్ ఇండియా ఫాలో అవుతుంది ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్. దయాబాగా ఫాలో అవుతుంది వెస్ట్ బెంగాల్ వాళ్ళు. సో మితాక్షరకి దయాబాగాకి డిఫరెన్స్ నేను జస్ట్ వన్ లైన్లో చెప్తాను. ఓకే, మితాక్షర అంటే బై బర్త్ మనకి యాన్సిస్టర్ ప్రాపర్టీ మీద కోపాషనరీ రైట్స్ వస్తాయి. దయాబాగా అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎగ్జాంపుల్గా నేను చెప్తాను ఏంటంటే, ఒక ఫాదర్కి 3 సన్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళ ముగ్గురికి బై బర్త్ రైట్ వచ్చింది, ప్రాపర్టీ రైట్. కానీ ఎంత షేర్ అనేది ఎలా తెలుస్తుంది, ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ పార్టీషన్ చేస్తారో ఆ టైంలో ఎంతైతే ప్రాపర్టీ ఉంటుందో అంత షేర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక 10 acres ఉంది, ఒక 100 acres ఉందనుకోండి. కరెక్ట్గా పార్టీషన్ చేసే టైంకి 50 acres ఉంటే ఆ 50 acres మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది మితాక్షరం. కానీ దయాభాగా ఏంటంటే పుట్టినప్పుడు వాళ్ళకి ఎంత భాగం అయితే ఉందో అంత భాగం వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళు పార్టీషన్ చేసే టైంలో ఎంత ఉందనేది అలాగే ఉంది. వాళ్ళు ఎంత ఉందో షేర్ అంత షేర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది డిఫరెన్స్ అనమాట. బై బర్త్ ప్రాపర్టీ కోపాషనరీ రైట్స్ వచ్చిన పార్టీషన్ చేసే టైంకి ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని క్లాస్ 1 క్లాస్ 2 బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది మితాక్షరం. దయాబాగా ఏంటంటే పుట్టినప్పుడు ఎంత ఉందో అంత షేర్ వాళ్ళ పేరు మీద అలా రాసేస్తాం. అంటే ఎంత ఉందో అంత వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఎన్ని చాప్టర్స్ అసలు ముందు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు అసెంట్ ఇచ్చారు ప్రెసిడెంట్ గారు అంటే 18th May 1955. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 18th May, మ్యారేజ్ మే, ఎంఎం మంత్ ఈజీగా గుర్తుంటుంది. మ్యారేజ్లో ఎం, మేలో మంత్లో ఎం. 18th May 1955 ఇది ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన హిందూ మ్యారేజ్ యాక్ట్కి ఎప్పుడు అసెంట్ ఇచ్చారు. అలాగే చాప్టర్ వచ్చేసరికి 6 చాప్టర్స్, సెక్షన్స్ వచ్చేసరికి 30 సెక్షన్స్. నేను ఈరోజు ఫస్ట్ చాప్టర్ చెప్పాలనుకుంటున్నాను, అంటే 1 నుంచి 4 దాకా. ఫస్ట్ చాప్టర్ సెక్షన్ 1 ఏంటంటే షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్. షార్ట్ టైటిల్ అంటే ఏంటి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇస్ షార్ట్ టైటిల్. ఎక్స్టెంట్ అంటే ఎంతవరకు ఎక్స్టెండ్ చేయగలుగుతాం, అంటే ఈ లా ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యింది, హిందూస్ అందరికీ అప్లై అవుతుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ హిందూస్ కూడా అప్లై అవుతుందా, అప్లై అవుతుంది. ఎవరైతే అవుట్ సైడ్ ఆఫ్ హిందూస్ మన ట్రెడిషన్స్ని, మన రిచువల్ పర్ఫార్మెన్స్ని ఫాలో అవుతారో వాళ్ళకు కూడా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అమలు అవుతుంది. వాళ్ళు కూడా ఈ లా అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా, అప్లికబుల్ అవుతుంది. ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019లో స్టార్ట్ అయిందో అది 9th August 2019 అప్లికబుల్ స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే 31st October 2019. ఇది 5th షెడ్యూల్లో టేబుల్ 1లో సెక్షన్ నెంబర్ 35లో హిందూ మ్యారేజ్ యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది అని ఉంది. అండ్ ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని అనుకున్నాం. సెక్షన్ 2 వచ్చేసరికి ఏంటంటే ఎవరు హిందూస్, మీరేమనుకుంటున్నారు ఎవరు హిందూస్? ఫస్ట్ ఎవరు హిందూస్ అని మనం తెలుసుకునే ముందు ఎవరు హిందూస్ కాదో తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కదా. హిందూస్ ఎవరు కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పర్సీస్, జూస్. వీళ్ళ 4 హిందూస్ కాదు. మిగిలిన వాళ్ళందరూ హిందూసా, అది కూడా తెలుసుకున్నాం. ఎప్పుడైతే బోత్ పేరెంట్స్ హిందూసో వాళ్ళ సన్స్ కానీ డాటర్స్ కానీ వాళ్ళ లీనియర్ డిసెండెంట్స్ అందరూ హిందూసే అవుతారు. వాళ్ళు లెస్టిమేట్ వాళ్ళైతే హిందూస్ అవుతారు. మరి ఇల్లెస్టిమేట్ వాళ్ళైతే హిందూస్ అవుతారా? ఇల్లెస్టిమేట్ వాళ్ళు కూడా హిందూస్ అవుతారు. లెస్టిమేట్ అయినా ఇల్లెస్టిమేట్ అయినా బోత్ పేరెంట్స్ హిందూ అయినప్పుడు వాళ్ళ పిల్లలు హిందూస్ అవుతారు. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చి ఓన్లీ 1 పేరెంట్ హిందూ అయితే అదర్ పేరెంట్ వేరే రిలీజన్ అయితే వాళ్ళ పిల్లలు ఏ రిలీజన్ కిందకు వస్తారు, వాళ్ళ పిల్లలు ఏ రిలీజన్ మీద బ్రాటప్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు మన హిందూ దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ పెరిగి మన రిచువల్స్ను పాటిస్తూ పెరిగితే
వాళ్ళ అండర్ కమ్స్ అ హిందూ యాక్ట్. అది ఏ పేరెంట్ని ఏ రిలీజియన్ని వాళ్ళు ఫాలో అయ్యారో ఆ బేస్ చేసుకొని వాళ్ళు ఆ రిలీజియన్కి చెందిన వాళ్ళని లా డిసైడ్ చేస్తుంది. అలాగే హిందూ ఎవరంటే హిందూస్, జైన్స్, సిఖ్స్, బుద్ధిస్ట్. ఈ నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోండి. హిందూస్, జైన్స్, బుద్ధిస్ట్, సిక్. ఈ నలుగురిని హిందూస్ అంటారు. మళ్ళీ హిందూస్ ఎలా మారచ్చు? మనం క్రిస్టియన్ని హిందూలా మారితే హిందూ అవ్వచ్చు, మళ్ళీ ముస్లిమ్స్ హిందూలా మారితే హిందూ అవ్వచ్చు. కన్వర్ట్ బేస్ చేసుకొని హిందూస్ అవ్వచ్చు, రీకన్వర్ట్ కూడా అవ్వచ్చు. ఒకవేళ హిందూస్ క్రిస్టియన్స్లో మారి మళ్ళీ రీకన్వర్ట్గా హిందూగా మారితే వాళ్ళు కూడా హిందూసే అవుతారు. కన్వర్ట్ పొజిషన్లో మారిన వాళ్ళైనా రీకన్వర్ట్లో మారిన వాళ్ళైనా హిందూస్ అంటారు. హిందూస్ ఇంకా డిఫరెంట్ వేరియస్ ఫార్మ్స్లో హిందూస్ కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు? వైశ్యాస్, లింగాయత్స్, బ్రాహ్మస్, ఆర్య సమాజస్. వీళ్ళు కూడా కమ్స్ అండర్ హిందూస్. వీళ్ళని హిందూస్ అంటారు. ఇప్పుడు మీకు ఏమవుతుంది? హిందువులు అంటే ఎవరు? ఫస్ట్ ఎవరు హిందువులు కాదు? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పర్సీస్, జూస్. వీళ్ళ నలుగురు హిందూ కాదు. మళ్ళీ హిందూస్ ఎవరు? బోత్ పేరెంట్స్ హిందూస్ అయితే వాళ్ళ పేరెంట్స్ లెస్టిమేట్ అయినా వాళ్ళ హిందూస్ కిందకే వస్తారు. ఒకవేళ ఒక్క పేరెంటే హిందూ అయితే వాళ్ళు ఏ తరహాలో పెరిగారో ఆ రిలీజన్ కిందకు వస్తారు. హిందూ తరహాలో పెరిగారు అంటే హిందూ రిలీజన్కి వస్తారు. అలాగే అసలు హిందూస్ అంటే ఎవరు? హిందూస్ అంటే హిందూస్ వస్తారు, జైన్స్ వస్తారు, బుద్ధిస్టులు వస్తారు, సిక్కులు వస్తారు. ఇవి కాకుండా వేరే విధంగా హిందూస్గా మారచ్చు. కన్వర్ట్ అయిన వాళ్ళు హిందూస్గా మారచ్చు. మళ్ళీ వేరే రిలీజన్కి కన్వర్ట్ అయ్యి మళ్ళీ మన రిలీజన్కే రీకన్వర్ట్ అయిన వాళ్ళు హిందూగా మారచ్చు. మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిందూస్లో కూడా వీళ్ళు హిందూస్ కిందకు వస్తారని స్పెసిఫిక్గా చెప్పినవి ఏంటంటే వీరశైవ, లింగ, బ్రాహ్మస్, ఆర్య సమాజస్. వీళ్ళు కూడా హిందూస్ కిందకు వస్తారు. వీళ్ళు హిందూస్ అంటే. అండ్ సెక్షన్ 2 క్లాస్ 2లో ఏంటంటే ఎవరు, ఇప్పుడు సెక్షన్ 1 అయిపోయింది, సెక్షన్ 2 అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 2 క్లాస్ 2లో ఏం చెప్పారంటే షెడ్యూల్డ్ ట్రైబల్స్ హిందూస్ కారు, నాన్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ట్రైబల్స్. ఇది ఎక్కడ చెప్పారు? కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 366 క్లాస్ 25లో షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు హిందూస్ కాదు. అది వాళ్ళకి హిందూస్ కిందకి ఎప్పుడు తీసుకొస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గ్యాజెట్ ద్వారా వీళ్ళు హిందూస్ కిందకు వస్తారు అంటేనే అది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, లేకపోతే కాదు. ఆర్టికల్ 366 క్లాస్ 25 ప్రకారం. అలాగే సెక్షన్ 3 వచ్చేసరికి డెఫినేషన్స్. మనం డెఫినేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? డెఫినేషన్స్ మ్యాక్సిమం మనం స్టోరీలో చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ 3A కస్టమ్ అండ్ యూసేజ్. కస్టమ్ అంటే మనం ఏ ట్రెడిషన్ అయితే ఫాలో అవుతూ వచ్చామో వాటిని కస్టమ్స్ అంటారు. ఒక 21 ఇయర్స్ నుంచి, ఒక 12 ఇయర్స్ నుంచి ఒకే విధానాన్ని మన ట్రెడిషన్లో ఫాలో అవుతున్నాం అనుకో, దాన్ని కస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మామల్ని పెళ్లి చేసుకోవడం మన సౌత్ సైడ్లో కస్టమ్, నార్త్ సైడ్లో అది ప్రొహిబిటెడ్ రిలేషన్. సో ఇక్కడ మనకు అది లీగల్, అక్కడ వాళ్ళకి ఇల్లీగల్. వీటిని కస్టమ్ అంటారు. 3B డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఏ కోర్టులో హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించిన కేసెస్ని డీల్ చేస్తారంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఈ కేసెస్ ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయాలి అని చెప్పిన వాటి డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయాలి. 3B. 3C ఫుల్ బ్లడ్, హాఫ్ బ్లడ్. ఫుల్ బ్లడ్ అంటే బోత్ సేమ్ పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు ఫుల్ బ్లడ్. హాఫ్ బ్లడ్ అంటే డిఫరెంట్ ఫాదర్స్కి పుట్టిన వాళ్ళు, డిఫరెంట్ మదర్స్కి పుట్టిన వాళ్ళు హాఫ్ బ్లడ్. డిఫరెంట్ మదర్ అంటే ఫస్ట్ ఒక మదర్కి ఒక బిడ్డ పుట్టాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఇంకో అతనికి ఇంకో బిడ్డ పుట్టాడు. వాళ్ళిద్దరికీ డిఫరెంట్ మదర్స్ కానీ సేమ్ ఫాదర్, వాళ్ళకి హాఫ్ బ్లడ్ అంటారు. 3D యుటేరియన్ బ్లడ్ అంటే వాళ్ళకి డిఫరెంట్ ఫాదర్స్ అనమాట. మదర్ సేమే, మదరే ఇద్దరిని కనింది, కానీ ఒకరిని ఫస్ట్ హస్బెండ్తో కనింది, ఇంకొకరిని సెకండ్ హస్బెండ్తో కనింది. వీళ్ళిద్దరి బ్లడ్ని యుటేరియన్ బ్లడ్ అంటారు. హాఫ్ బ్లడ్ వచ్చి డిఫరెంట్ మదర్స్ అవుతారు, యుటేరియన్ బ్లడ్ వచ్చి డిఫరెంట్ ఫాదర్స్ అవుతారు. ఇది ఒక చిన్న డిఫరెన్స్, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. 3E వచ్చి ప్రిస్క్రైబ్, మన లాలో ఏ అయితే ప్రిస్క్రైబ్ చేశారో అది ఫాలో అవ్వాలి. 3F వచ్చి సపిందా రిలేషన్షిప్. మన సపిందా రిలేషన్షిప్లో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మదర్ జనరేషన్ నుంచి 3rd జనరేషన్, ఫాదర్ జనరేషన్ నుంచి 5th జనరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు.
పెళ్ళి చేసుకుంటే సపింద రిలేషన్షిప్ అయింది. సో ఆ మ్యారేజ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అయింది, వాయిడ్ మ్యారేజ్ అయింది. అలాగే 3C డిగ్రీ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. ఇన్ ఎగ్జాంపుల్గా ఏంటంటే ఫాదర్ మదర్ యొక్క లీనియర్ డిసెండెంట్స్ మ్యారేజ్ చేసుకోకూడదు. సెకండ్ వచ్చి వైఫ్ యొక్క అన్న పిల్లల్ని చేసుకోకూడదు, ప్రొహిబిటెడ్ రిలేషన్. అన్న చెల్లెలు చేసుకోకూడదు, యుటేరియన్ బ్లడ్ వాళ్ళు చేసుకోకూడదు, అడాప్టెడ్ చేసుకున్న పిల్ల, సొంత పిల్ల, అన్న చెల్లెలు అవుతారు కదా, పెళ్లి చేసుకోకూడదు. సో ఫుల్ బ్లడ్ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఇవన్నీ డిగ్రీ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అవుతాయి. అండ్ సెక్షన్ 4 వచ్చేసరికి ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. అసలు ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ప్రీవియస్ మ్యారేజ్ సంబంధించిన లాస్ ఉన్నాయి, అవన్నీ ప్రివైల్ చేసేసి ఈ లాని ఫాలో అవ్వమని చెప్పేదే సెక్షన్ 4 ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు కొత్తగా ఒక లా వచ్చింది, ఇక నుంచి దీన్ని పాటించండి, ఆ లాని ప్రివైల్ చేయండి అని చెప్పే సెక్షనే సెక్షన్ 4 ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. ఇంకా నెక్స్ట్ చాప్టర్ వచ్చి సెక్షన్ 2. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్టు, ఇంకా మంచిగా ఈజీగా అర్థమయ్యేటట్టు నెక్స్ట్ చాప్టర్ చెప్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.